బిఎన్బి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఢిల్లీలో సమీపంలో మోడీ గారు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అంటూ చెప్పడం నిజంగా గర్వకారణమే. ఎందుకు? టీయర్ గ్యాస్ డ్రోనులతో వదులుతున్నారు. రైతులపై, అన్నదాతపై టీయర్ గ్యాస్ వదలడం మేడ్ ఇన్ ఇండియా అనొచ్చు, మేక్ ఇన్ ఇండియా అనొచ్చు. ఆర్థికంగా డెవలప్ అవ్వకపోయినా సాంకేతికంగా డెవలప్ అయింది అనే నిరూపణ అయింది కావచ్చును, చెప్పుకోవచ్చును. ఢిల్లీలోకి ఎంటర్ కాకుండా రైతులకి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని రైతులు 2013లో ఇచ్చిన చట్టాలను 2013లో చట్టం ప్రకారంగా రైతులు భూములు తీసుకునే ఎడల 4 రెట్లు అమౌంట్ ఇవ్వాలి అని చెప్పడం, అంతేకాకుండా రైతుకు గిట్టుబాటు ధరలు లేవని అనడం, రైతు ఉద్యమాలను తొక్కేయడం, రైతులకు పెన్షన్లు ఇస్తామన్నారు, పెన్షన్లు ఇవ్వలేదంటున్నారు, రైతు కూలీలకు పెన్షన్లు ఇవ్వాలంటున్నారు. ఇవన్నీ కూడా జరగట్లేదు అని సింధు, హర్యానా, పంజాబ్ రైతులు సుమారుగా 6 నెలలు సరిపడగా రైతులు భోజనాన్ని ఏర్పాటు చేసుకొని వారు ట్రాక్టర్లు వేసుకొని ఢిల్లీ సరిహద్దుల్లో తిరుగుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోకి రాకుండా ఢిల్లీ ప్రాంతంలోకి సుమారు 200 కిలోమీటర్ల దూరాన్ని ఆపేసి రైతుల్ని నానా రకాలుగా భయపెడుతున్నారు. దాంతో ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల విసిరినా సరే పోలీసులు చెక్కు చెదరకంట వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని, రైతుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నా సరే రైతు వెనకాడకంట ముందుకు వెళ్తున్నారు. రైతు ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 నెలల పాటు మేము మా కోరికలు, న్యాయమైన కోరికలు, మేము ప్రశాంతంగా చేస్తున్న మా కోరికలను మమ్మల్ని ఈ విధంగా అడ్డుకోవడం కరెక్ట్ కాదు అంటూ, అయితే అరాచక శక్తులు, అల్లరి మూకలు రాళ్లు విసరడం పోలీసులపై మా చర్య కాదు, మేము రైతులుగా మేము ఆ పనులు చెయ్యము, మేము అన్నం పెట్టాం కానీ కన్నం పెట్టలేదు అంటున్నారు రైతాంగం. దీనికి మన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రైతుకు గిట్టుబాటు ధరలు లేవు, రైతే రాజు అన్నారు, రైతుకు అన్నం పెట్టే రోజులు లేవు, రైతులు ఇన్ని లక్షల మంది రైతులు మరణిస్తున్నారు, వాళ్ళందరూ కూడా కడుపు చేత పట్టుకొని తిరుగుతున్నారు. నల్ల రోజుని తీసేయాలి, తొలగించాలి, రైతులు సమస్యలను వెంటనే పరీక్షించాలి, పరిష్కారం లేకపోయిన చర్యలు కావు, మీరు చెప్పిన మాటలు మీరు నిలుపుకోవాలి. ఇప్పటికే చాలామంది రైతులు హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో తమ సొంత పక్కా ఇళ్ళు కట్టుకొని నివసిస్తూ వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి బాధపడుతుంటే మీకు ఏమాత్రం కన్నుకి చెమ్మ లెక్కలేదా? రైతుని కడుపు నిండా అన్నం పెడితే నువ్వు రైతుకి పెట్టేది ఏంటి అని రాహుల్ గాంధీ పబ్లిక్గా అడుగుతున్నారు. అయితే మరి నిమ్మక నీరెత్తునట్టుగా కేంద్ర ప్రభుత్వం మాత్రం వ్యతిరేకిస్తుంది కానీ ఎటువంటి పరిస్థితుల్లో సమాధానం చెప్పట్లేదు. రైతుల్ని ఢిల్లీ ప్రాంతంలోకి రాకుండా చెయ్యాలని చూస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.